గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం 30th అక్టోబర్ రోజున తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నౌ కమింగ్ టు ద ఫస్ట్ అప్డేట్, చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజబిలిటీస్ నుంచి ఒప్పంద ప్రాతిపదికన 7 కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే ఆక్యుపేషనల్ థెరపిస్ట్, ఎర్లీ ఇంటర్వెనిస్ట్, ఫిజియోథెరపిస్ట్, నర్స్, కేర్ గివర్ పోస్టులకు సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ అనుసరించి సంబంధిత విభాగంలో ఎస్ఎస్ఎల్సి, డిప్లొమా ఆర్ బీఎస్సీ, డిగ్రీ, పీజీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. శాలరీ విషయానికి వస్తే నెలకి ఆక్యుపేషనల్ థెరపిస్ట్, ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్, ఫిజియోథెరపిస్టులకు 35,000 రూపాయలు చొప్పున వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. నర్సుకి 30,000 రూపాయల చొప్పున, అదేవిధంగా కేర్ గివర్కి 20,000 రూపాయల చొప్పున వీరి యొక్క శాలరీ అనేది ఉంటుందన్నమాట పోస్ట్ని బట్టి. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి దరఖాస్తు ఫీజు చూసినట్లయితే 590 రూపాయలుగా ఉంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి ఉమెన్ ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఫీ అనేది లేదు. ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి 21 రోజుల్లోపు ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో నోటిఫికేషన్ అనేది మనకి 3rd అక్టోబర్ రోజున వచ్చింది కాబట్టి సో 3rd అక్టోబర్ రోజు నుంచి 21 అంటే 24th అక్టోబర్ లోపు ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. Now coming to the next update, హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి Now coming to the next update, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ GHMC నుంచి ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో 17 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే సీనియర్ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్, అసిస్టెంట్ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్, మైక్రోబయాలజిస్ట్, ఎంటమాలజిస్ట్, వెటర్నరీ ఆఫీసర్, ఫుడ్ సేఫ్టీ ఎక్స్పర్ట్, అడ్మిన్ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్, రీసెర్చ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, మల్టీపర్పస్ అసిస్టెంట్, ట్రైనింగ్ మేనేజర్, టెక్నికల్ ఆఫీసర్, డేటా అనలిస్ట్, డేటా మేనేజర్, కమ్యూనికేషన్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, ఎంబీబీఎస్, పీహెచ్డీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వయసు విషయానికి వస్తే పోస్ట్ని బట్టి 30 నుంచి 60 ఏళ్ల మధ్య అనేది ఉండాలన్నమాట. శాలరీ విషయానికి వస్తే వీళ్ళకి 25,000 నుంచి 1,75,000 రూపాయల వరకు ఉంటుంది. వీళ్ళకి పోస్ట్ని బట్టి కూడా ఈ యొక్క శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది అక్టోబర్ 18 అనమాట. సో మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత జిప్మర్ ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇదేంటంటే జవహర్ లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పుదుచ్చేరి నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 5 ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ 2 మెడికల్ విభాగంలో 1 పోస్టు, ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ 2 నాన్ మెడికల్ విభాగంలో 2 పోస్టులు, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ 3కి సంబంధించి 1 పోస్టు, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ 2కి సంబంధించి 1 పోస్టు. సో ఈ విధంగా అయితే టోటల్గా 5 పోస్టులకు గాను ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ అనుసరించి డిగ్రీ, ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. వయసు విషయానికి వస్తే ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్కు 40 ఏళ్ళు అనేది ఉండాలి. ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ 3కి అదేవిధంగా 2 పోస్టులకు 30 నుంచి 35 ఏళ్ల మధ్య అనేది ఉండాలన్నమాట. వీరి యొక్క శాలరీ అనేది నెలకి ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ 2కు 67,000 నుంచి 80,000 రూపాయల వరకు ఉంటుంది. ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ 2లకు 20,000 నుంచి 28,000 రూపాయల వరకు ఈ యొక్క శాలరీ అనేది ఉంటుందన్నమాట. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది అక్టోబర్ 22. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. సో మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత నార్థరన్ రైల్వే ఢిల్లీ నుంచి ఒప్పంద ప్రాతిపదికన 3 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ని అనుసరించి ఎంబీబీఎస్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది అవసరం. వయసు విషయానికి వస్తే 60 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలి. వీరి యొక్క శాలరీ అనేది నెలకి 95,000 రూపాయలుగా ఉంటుంది. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. అక్టోబర్ 29న ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఇంటర్వ్యూ వెన్యూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఐఐటి పూణేలో సిస్టమ్ అడ్మినిస్ట్రేటివ్
పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇది కూడాను ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అనమాట. టోటల్గా 5 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ పోస్టులు అనేవి కేవలం ఇంటర్వ్యూని బేస్ చేసుకొని ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి ఈ యొక్క పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. ఇందులో ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, ఎలక్ట్రీషియన్, రిసెప్షనిస్ట్ పోస్టుల భర్తీకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. శాలరీ విషయానికి వస్తే నెలకి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కు 40,000, ఎలక్ట్రీషియన్కి 25,000 నుంచి 30,000, రిసెప్షనిస్ట్కి 25,000 రూపాయలు అనేది ఉంటుంది. దరఖాస్తు అనేది ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్కు 236 రూపాయల చొప్పున, ఎలక్ట్రీషియన్, రిసెప్షనిస్ట్కు 354 రూపాయల చొప్పున అప్లికేషన్ ఫీ అనేది ఉంది. ఇంటర్వ్యూ తేదీలు ఇక్కడ చూసినట్లయితే అక్టోబర్ 16, 27 తేదీల్లో ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తారు. ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. సో వేదిక అంటే మన ఇంటర్వ్యూ వెన్యూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఈస్ట్ సెంట్రల్ రైల్వే పాట్నా, బీహార్ స్టేట్ నుంచి ఈ యొక్క రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఏ పోస్టులు అంటే అప్రెంటిస్ ట్రైనీ పోస్టులకి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. టోటల్గా 1,149 పోస్టులకు కానీ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. అప్లికేషన్ ఫీ అనేది 100 రూపాయలుగా ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 25 అక్టోబర్ లోపు ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దీని తర్వాత యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి మనకి ఇక్కడ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే లైబ్రేరియన్, రిజిస్ట్రార్, సీనియర్ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. టోటల్గా 52 పోస్టులకు కానీ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో అప్లికేషన్ ఫీ చూసినట్లయితే 500 రూపాయలుగా ఉంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 24 అక్టోబర్ లోపు ఈ యొక్క ఉద్యోగాలకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ టెక్నాలజికల్ మ్యూజియం బెంగళూరు నుంచి ఇక్కడ వేరియస్ డిపార్ట్మెంట్స్లో కాంట్రాక్ట్ బేసిస్న టెక్నీషియన్ జాబ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 12 పోస్టులకు గాను ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే 885 రూపాయలుగా ఉంది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 20 అక్టోబర్ లోపు ఈ యొక్క ఉద్యోగాలకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత ఇవాళ అంటే అక్టోబర్ 13 రోజున అప్లికేషన్ డేట్స్ క్లోజ్ అయిపోయే నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి చూద్దాము. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ నుంచి 25 ఎక్స్పర్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత జూనియర్ అసిస్టెంట్ పోస్టులు IISCR తిరువనంతపురం నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. టోటల్గా 16 పోస్టులకు గాను ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఎవరైతే డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత వర్క్మ్యాన్ ట్రైనీ పోస్టులు SJVN లిమిటెడ్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. టోటల్గా 87 పోస్టులకు కానీ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఎవరైతే 8th క్లాస్ ITI డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సో ఇవి అంటే నేను ఇక్కడ మెన్షన్ చేసిన పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి కూడాను అప్లికేషన్ డేట్స్ అనేవి ఇవాళతోనే లాస్ట్ డేట్ అనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అదేవిధంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోండి. సో ఇది మనకి ఇవాల్టి తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అనమాట. సో ఇటువంటి జాబ్ అప్డేట్స్ అన్నీ కూడాను మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో నేను ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో ఆ టెలిగ్రామ్ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. Thank you. Have a nice day.